మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ రోజు సమగ్ర జీవన శైలి వచ్చేసి అపాన వాయు ముద్ర గురించి, జలముద్ర గురించి తెలుసుకుందాం. ఈ వాయు ముద్రలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క 2 చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవాలండి. చేతి వేళ్ళకి గోళ్ళు అనేది లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ టిప్స్ ద్వారాగా మనం ముద్రలు చేయడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క చేతులను శుభ్రంగా ఉంచుకోవాలండి. ఈ అపాన వాయువు ముద్ర ఎలా చేయాలని ఒకసారి చూపిస్తాను చూడండి. మన యొక్క బొటన వేలికి మొదటి భాగంలో ఈ చూపుడు వేలుని ఆనించి ఉంచాలండి. తర్వాత ఈ మధ్య వేలుని, ఉంగరపు వేలుని బొటన వేలుతో టచ్ చేసి ఉంచాలి. ఇది మనం చూడటానికి హృదయ ఆకారంలో ఉంటుంది. అదే విధంగా ఎడమ చేతిలో కూడా సేమ్ ఇలానే ఉంచి ఈ 2 చేతులతో చేయాలండి. ఈ చేసే విధానము మన తొడల పైన 2 చేతులు ఆకాశం వైపు ఉండేట్టు పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలండి. ఈ అపాన వాయు ముద్ర యొక్క ఉపయోగాలు తెలుసుకుందామండి ఒకసారి. నేటి వేగవంతమైన ప్రపంచంలో మన నిశ్చలమైన జీవన శైలిలో మరియు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వలన మనకి అనేక రకమైన గుండె జబ్బులు గురి అవుతున్నారు ప్రతి ఒక్కరు. కావున మన యొక్క ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించడం చాలా ముఖ్యమైనది. అయితే ముద్రల వంటి పురాతనమైన పద్ధతులను చేర్చడం కూడా మనం మొత్తం శ్రేయస్సును మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ముద్ర గుండె ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని ప్రసిద్ధి చెందింది కాబట్టి ఈ అపాన వాయు ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. అపాన వాయు ముద్ర అనేది చికిత్సా యోగా చేతి ముద్ర. చేతులతో చేస్తాం కాబట్టి దీన్ని చేతి ముద్ర అంటాము. ఇది గుండె సంబంధిత వ్యాధులను నయం చేయటంలో ఎక్కువగా ఉంటుంది. ఇది గుండెపోటు నివారించడానికి పనిచేస్తుంది మరియు గుండె భారాన్ని తగ్గిస్తుంది. ఈ అపాన వాయు ముద్ర శరీరం యొక్క పెరుగుదల మరియు నిర్మాణానికి మంచి భూమి మరియు అంతరిక్ష మూలానికి పెంచుతుంది. ఇది అదనపు గాలిని కూడా తగ్గిస్తుంది. దీనిని మృత సంజీవని ముద్ర అని కూడా పిలుస్తారండి. అంటే మరణం నుండి జీవితాన్ని తీసుకొస్తుంది వెనక్కి. ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు మరణం అనేది ఈ హార్ట్ అటాక్ లాంటిది రాకుండా కాపాడుతుంది కాబట్టి దీనిని మృత సంజీవని ముద్ర అని కూడా అంటారు. మీరు నొప్పిని ఎదుర్కొంటున్నట్లయితే మరియు గుండెపోటు వస్తున్నట్లు అనిపించినట్లయితే వెంటనే మీ చేతులను అపాన వాయు ముద్రకు తీసుకురండి. ఈ ముద్ర యొక్క వాయు ముద్ర భాగము వెంటనే ధమనిని అన్బ్లాక్ చేసి మరియు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. మరియు అపాన ముద్ర భాగము రక్త ప్రసరణను మెరుగుపరచడానికి క్లాగులు మరియు అడ్డంకుల రూపంలో ఈ విషాన్ని తొలగిస్తుంది. ఇది ఎంతసేపు చేయాలంటే ఈ అపాన వాయు ముద్ర వచ్చేసి 10 నిమిషాల నుంచి 15 నిమిషాల పాటు చేయటం చాలా మంచిదండి. అదనంగా ప్రతిరోజు 3 సార్లు అంటే 30 నిమిషాల నుంచి 45 నిమిషాల పాటు చేస్తే మీ మెడికేషన్ ప్రాక్టీస్ లో ఎంతగానో పనిచేస్తుంది. సాధారణంగా ఈ అపాన వాయు ముద్రని బ్రహ్మ ముహూర్తంలో అంటే 4 గంటల నుంచి 6 గంటల సమయంలో చేస్తే దీని యొక్క ప్రయోజనం ఇంకా ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ ముద్ర చేసేటప్పుడు కళ్ళు మూసుకొని చక్కగా లోతైన శ్వాసను తీసుకుంటూ అదే విధంగా ఒక 3 సార్లు తీసుకున్న తర్వాత సాధారణ స్థితిలో మనము ధ్యానం చేసేటప్పుడు ఎలా కూర్చొని చేస్తామో అలానే సుఖాసనంలో కానీ లేదంటే పద్మాసనంలో కానీ వజ్రాసనంలో కూర్చొని ఈ ముద్రను ప్రాక్టీస్ చేయొచ్చండి. కొద్దిసేపు అట్లా ధ్యానం చేసేటప్పుడు ధ్యాన ముద్రలో అట్లా కూర్చొని చేసుకుంటూ ఈ అపాన వాయు ముద్రని మనం చేసేటప్పుడు కొంచెం టైం అనేది పెంచుకుంటూ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ అపాన వాయు ముద్ర 15 నిమిషాలు కూడా చేసుకోవచ్చు. సౌకర్యవంతంగా ఉన్నట్లయితే దీన్ని గుండె పరిస్థితుల కోసం ప్రత్యేకంగా చేస్తున్నప్పుడు దానిని ఎక్కువసేపు చేయవచ్చు. బీజ మంత్రం కూడా దీన్ని అపాన ముద్ర చేసేప్పుడు బీజ అక్షరాలైనా ఉపయోగించుకోవచ్చు. అట్లానే కూర్చుంటే మనం ఏ స్థితిలో ఉన్నామో తెలియకుండా నిద్రపోతున్నాం అనే స్థితిలో ఉన్నప్పుడు ఉచ్చారణ కూడా చేయొచ్చు అనమాట. ఈ అపాన వాయు ముద్ర చేసేప్పుడు బీజాక్షరం కూడా చేయొచ్చు అనమాట. దీన్ని అపాన వాయు ముద్ర రిలీజ్ చేసేటప్పుడు మొదట చూపుడు వేలుని అపాన వాయు ముద్ర పెట్టుకున్న తర్వాత మొదట చూపుడు వేలుని ఓపెన్ చేసుకోవాలి. తర్వాత మధ్య వేలుని ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఉంగరపు వేలుని ఓపెన్ చేసుకుంటే అట్లా చేయాలి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీరు సృష్టించిన వేడి అనుభూతిని మీరు పొందుతారు.
ఆ చేతులు త్వరగా ఒకదానికి ఒకటి రఫ్ చేసుకొని ఇట్లా మన కళ్ళ మీద పెట్టుకొని ఒక 5 సెకండ్స్ అట్లా ఉంచేసి తీసేసుకున్న మనం చేసిన అపాన వాయు ముద్ర యొక్క ప్రయోజనం మనకు అర్థమవుతుంది. ఈ అపాన వాయు ముద్ర చేసేప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలండి. మితంగా ప్రాక్టీస్ చేయాలి. మౌలిక అసమతుల్యత నివారించడానికి ఈ ముద్రను మితంగా చేయండి. సున్నితమైన ఒత్తిడి లేదా అసౌకర్యమైన నివారించడానికి చేతి వేళ్ళపై తేలికపాటి సౌకర్యవంతమైన ఒత్తిడిని కలిగి ఉండాలి. మరి గట్టిగా ప్రెస్ చేస్తూ చేయకూడదు. చక్కగా కరెక్ట్‌గా పొజిషన్ పట్టుకొని ఈ టిప్స్ అనేవి తగిలేట్టుగా మనం చేయాలి. కఫదోష అవగాహన ఉంటుంది. ఈ కఫదోషాలు ఉన్న వాళ్ళు ఈ అపాన వాయు ముద్ర అనేది ఎక్కువ సేపు చేయకూడదండి. అంటే ఆధిపత్య కఫ రాజ్యంగా లేదా కఫ అసమతుల్యతలో ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా సాధన చేయాలి. అపాన వాయు ముద్ర సైడ్ ఎఫెక్ట్స్. ఎలిమెంటరీల అసమతుల్యత, అధిక అభ్యాసం భూమి మరియు అగ్ని మూలకాల యొక్క అసమతుల్యతకు దారితీస్తుంది. ఇది బద్ధకము లేదా జీర్ణ వేడిని కలిగించవచ్చు. కఫదోష తీవ్రత. అధిక కఫ రాజ్యాంగం కలిగిన వ్యక్తులకు లేదా కఫ అసమతుల్యతను ఎదుర్కొంటున్న వారికి రద్దీ, మందగింపు మరియు బరువు పెరగడానికి దారితీసే వారికి తగినది కాకపోవచ్చు ఈ ముద్ర చేయటం అనేది. ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయకూడదండి. ఓవరాల్ రిలయన్స్. అధిక ఒత్తిడి చేతివేళ్లపై ఎక్కువ ఒత్తిడిని వర్తింపజేయడం వలన అసౌకర్యం కలుగుతుంది కాబట్టి సున్నితమైన ఒత్తిడితోనే ఈ ముద్ర చేయాల్సి ఉంటుంది. అపాన వాయు ముద్ర యొక్క ప్రయోజనాలు తెలుసుకుందాం ఇప్పుడు. అపాన వాయు ముద్ర అనేక సానుకూల శారీరక మరియు మానసిక మార్పులను తీసుకొస్తుంది. గుండెపోటు, రక్తపోటు, మధుమేహం మరియు ఉబ్బసం యొక్క లక్షణాలను ఎదుర్కోవడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరియు మంచి నిద్ర ప్రోత్సహించడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ముద్ర నిజంగా ఎంతో ప్రయోజనకరమైనది. అపాన వాయు ముద్రను సాధన చేయడం వలన రక్త ప్రసరణ వ్యవస్థ శుభ్రపడుతుంది. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. ఇది ఎసిడిటీ, మలబద్ధకం మరియు గ్యాస్ట్రిక్ అసౌకర్యం లాంటివన్నీ ఉపశమనం పొందడంలో ఎంతగానో ఈ అపాన వాయు ముద్ర ఉపయోగపడుతుంది. ఇక్కడ కొన్ని సైన్స్ ఆధారిత మరియు వృత్తాంత ప్రయోజనాలు కూడా ఉన్నాయండి. శారీరక మరియు భావోద్వేగాలతో గుండె ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది. అపాన వాయు ముద్రను మృత సంజీవన ముద్ర అని కూడా అంటామని ఇంతకుముందు తెలుసుకున్నాం. ఎందుకంటే ఇది గుండె ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. ఈ ముద్ర ప్రాణానికి గుండె వైపు మరలించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె సంబంధిత సమస్యలను నివారించవచ్చును. గుండెపోటు యొక్క లక్షణాల్లో ఒకటైన ఛాతీ నొప్పి అనిపించినప్పుడు మీరు ముద్రను సాధన చేస్తే అపాన వాయు ముద్ర మీకు వైద్య సహాయం కోసం సహాయపడుతుంది, ప్రేమను అందిస్తుంది. ఇది 2017లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో కూడా నిరూపించబడింది. పారాసింథటైజ్ నాడీ వ్యవస్థను సక్రియం చేయడం ద్వారా ఇది హృదయ సంబంధిత రేటు మరియు రక్తపోటును సాధారణీకృతం సహాయపడుతుంది. అపాన వాయు ముద్ర రక్త శరీరంలో ఏవైనా అడ్డంకులను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది రక్తపోటు నియంత్రించడంలో ఉంచుతుంది మరియు గుండెపోటును పునరావృతం కాకుండా నిరోధిస్తుంది. మీకు బలహీనమైన పల్స్ ఉంటే ఇది కొన్నిసార్లు గుండె దడ ఫలితము ఉంటుంది. అపాన వాయు ముద్రను అభ్యసించడం ద్వారా పల్స్ రేటును సాధారణంగా చేసుకోవచ్చు. ఈ అపాన వాయు ముద్ర చేయడం వలన మన యొక్క పల్స్ రేటులను సాధారణంగా వస్తుంది. ఎమోషనల్ ప్లేన్లో కానీ అపాన వాయు ముద్ర హృదయ చక్రాన్ని తెరుస్తుంది. ఇది ఏదైనా భారాన్ని లేదా అస్తవ్యస్తమైన భావనలను విడుదల చేయడంలో సహాయపడుతుంది. ఇది సాధకుడిని బట్టి ప్రపంచం నుండి కరుణ, ప్రేమను మరియు దయను స్వీకరించడానికి సిద్ధంగా చేస్తుంది. ఎసిడిటీ కానీ గ్యాస్ మరియు జీర్ణ వ్యవస్థ నుండి ఉపశమనం కలిగిస్తుంది ఈ అపాన వాయు ముద్ర. అపాన వాయు ముద్ర యొక్క కొన్ని ప్రయోజనాలు తెలుసుకుందామండి. శ్వాసకోశ పనితీరును మెరుగుపరుస్తుంది. ఆందోళన మరియు ఒత్తిడిని నివారించడానికి సహాయపడుతుంది. మధుమేహాన్ని ఎదుర్కోవటంలో సహాయపడే కాలేయ మరియు పిత్తాశయ పనితీరులను మెరుగుపరుస్తుంది. పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను సక్రమం చేసి మనసును త్వరగా ప్రశాంతం చేస్తుంది. నిద్రలేమి లక్షణాలు చికిత్స మరియు ప్రశాంతమైన నిద్రను ప్రేరేపించడంలో సహాయపడుతుంది. మానసిక శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది మరియు ఆందోళన, చికాకు, కోపం మొదలైన ప్రతికూల భావనలను తగ్గిస్తుంది. గుండెకి స్టంట్స్ వేసిన వారు కానీ అదేవిధంగా బైపాస్ సర్జరీ చేసుకునే వాళ్ళు కూడా ఈ అపాన వాయు ముద్రను ప్రాక్టీస్ చేయొచ్చండి. ఇది 3 దోషాలను సమతుల్యం చేస్తుంది: వాత, పిత్త మరియు కఫాన్ని. మైగ్రేన్, తలనొప్పి, వెన్నునొప్పి, ఋతు తిమ్మిరి,
పెరాలసిస్ మొదలైన శారీరక నొప్పులు నివారించడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది. మనం ఏదైనా ఎత్తైన మెట్లెక్కేటప్పుడు గానీ, లేదంటే ఏదన్నా ట్రెక్కింగ్ లాంటివి చేసేప్పుడు గూడా ఈ అపానవాయు ముద్ర ఒక 10 నిమిషాల ముందు చేసుకొని, మనం ఈ అపానవాయు ముద్ర ద్వారా రిలీజ్ చేసుకోవచ్చు. అంటే ఆ దడ రావటం గానీ, లేదంటే ఇబ్బందులనేవి రాకుండా చేస్తుంది కాబట్టి, మనం ఎప్పుడైనా గుడికెళ్ళేటప్పుడు, ఎత్తుగున్న మెట్లెక్కేటప్పుడు ఈ అపానవాయు ముద్ర 10 నిమిషాల ముందు చేసుకొనెళ్తే, మనకు ఆ దడ సమస్య అనేది లేకుండా ఉంటుంది. ఈ మానసిక ఒత్తిడి లేకుండా చేసుకోవటానికి ఉపయోగపడుతుంది కాబట్టి అపానవాయు ముద్ర ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆహారం తీసుకోవటంలో నియంత్రణ ఉండాలి. ఈ మనకొచ్చేసి శ్వాస వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన విధంగా ఉండటం వల్ల వాళ్ళ యొక్క ఆయుర్దాయం అనేది పెరుగుతూ ఉంటుంది. తాబేలు వచ్చేసి 10-42 సార్లు శ్వాస తీసుకుంటుంది ఒక నిమిషానికొచ్చేసి. అందువలన తాబేలు యొక్క జీవితకాలము 500 సంవత్సరాలు సుమారుగా. కుక్క వచ్చేసి 120-160 శ్వాసలు తీసుకుంటుంది ఒక నిమిషానికొచ్చేసి. ఇది 10 సంవత్సరాల వరకు బతుకుతుంది. మానవుడొచ్చేసి 60-100 శ్వాసలు తీసుకుంటారు. అంటే సుమారుగా మనకొచ్చేసి 72 పర్ మినిట్ అంటారు. ఆరోగ్యవంతమైన వ్యక్తి తీసుకునే శ్వాస రేటు. మనిషి యొక్క ఆయుర్దాయము 100 సంవత్సరాలు. మన అవసరానికి మించిన ఆహారం తీసుకోవడం వలన మనకు గ్లూకోజ్ లెవెల్ ఎక్కువై రక్తనాళాలు గోడలకు కొవ్వుగా పెరిగిపోతుంది. ఈ రక్తం నుండి గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ 2 కలిస్తే శక్తి జనిస్తుంది. అప్పుడు రక్తనాళాల ద్వారా హృదయంకు సరఫరా చేయబడుతుంది. ఈ హృదయానికి రావాల్సిన శక్తి ఆగిపోయి రక్తనాళాలు సన్నబడిపోవడం వల్లనే హార్ట్ అటాక్ అనేది వస్తుంది. మనం తీసుకునే ఆహారం వల్లనే వచ్చేటువంటి ఇబ్బందులు కాబట్టి, ఆ గ్లూకోజ్ లెవెల్స్ కరెక్ట్‌గా ఉన్నట్టయితే ఈ హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది. ఈ హార్ట్ అటాక్ ముందే ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే ఈ అపానవాయు ముద్ర చేయటం వల్ల ఈ ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడొచ్చు. హార్ట్ అటాక్ కూడా ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయండి. ఒకసారి చూపిస్తాను. మన ఎడమ చేతికి ఈ చిటికెన వేలుకొచ్చేసి ఈ పాయింట్‌లో ఉంటుందండి. దీన్ని ప్రెస్ చేస్తూ, వదులుతూ, రిలీజ్ చేస్తూ ఉండాలండి. ఈ పాయింట్‌లో. అంటే ఒక 5 సెకండ్స్ అట్లా ఉంచి ఓపెన్ చేస్తూ ఒక 15 టైమ్స్ వరకు చేసుకోవచ్చు. ఉదయము, సాయంత్రం. ఈ విధంగా చేసుకోవచ్చు. అదే విధంగా ఇంకో పాయింట్ వచ్చేసి ఆక్యుప్రెషర్ పాయింట్ చేతి మణికట్టుకి ఎడమ చేతికి 2 ఏళ్ల క్రిందన ఈ పాయింట్‌లో ఉంటుంది. ఆక్యుప్రెషర్ పాయింట్. ఇక్కడ కూడా అట్లానే 5 సెకండ్స్ అట్లా ఉంచి మళ్ళీ రిలీజ్ చేస్తూ 5 సెకండ్స్ ఉంటూ ఒక 15 టైమ్స్ చేసుకోవచ్చు. ఇది నేను ప్రత్యక్షంగా అనుభూతి చెందానండి. నేను ఇట్లానే క్లాసులో వింటున్నప్పుడు రంగనాథ్ సార్ గారు చెప్పినప్పుడు ఈ అపానవాయు ముద్ర గురించి ఒక వారం రోజుల క్రితం నేను దీని గురించి విన్నాను. అదే టైంలో అనుకోకుండా ఒక రాత్రి మా నాన్నగారికి ఇట్లానే అది గ్యాస్ పైన తెలియలేదు, హార్ట్‌కి సంబంధించింది తెలియలేదు నాకు కూడా. ఆ టైంలో నేను ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ చేస్తూ ట్రీట్మెంట్ చేయించుకునే లోపల నేను వెళ్ళాల్సిన హాస్పిటల్ దగ్గర 2 కిలోమీటర్స్ ఉంది. 2 అవర్స్ టైం పడుతుంది జర్నీ. దగ్గర ఒక 70 కిలోమీటర్లు ఉంది 2 అవర్స్ జర్నీ. ఈ లోపల నేను ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ప్రెస్ చేసుకొని తీసుకెళ్ళాను. అక్కడికెళ్ళేసరికి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పారు. కానీ ఆయన సేఫ్‌గానే ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయనకప్పుడు 3 బ్లాక్స్ అయినాయని చెప్పారు. మళ్ళీ టెస్ట్‌లు చేశాక ఒకటి నార్మల్ అయిపోయింది. న్యూ తర్వాత దానికేందంటే స్టంట్స్ వేశారు. సర్జరీకి పడదని చెప్పారు వయసు ఎక్కువ ఉండటం వల్ల. నేను ప్రత్యక్షంగా అనుభూతి చెంది దీంట్లోంచి మేము బయటకొచ్చాము. ఇప్పుడు 6 మంత్స్ వస్తుంది దగ్గర ఆరోగ్యంగా ఉన్నారాయన. ఆయన పనులను చేసుకుంటున్నారు. ఈ విధంగా అపానవాయు ముద్ర ప్రతిరోజు అభ్యసించడం ద్వారా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా జీవించవచ్చు. ఈ అపానవాయు ముద్రతో పాటు ప్రాణముద్ర కూడా చేసుకోవాలండి. దీనివల్ల మనకి ఎనర్జీ లెవెల్స్ అనేది పెరుగుతాయి. ఈ ప్రాణముద్ర ఎలా చేయాలో చెప్తాను ఒకసారి చూడండి. చిటికెన వేలు, అదే విధంగా ఉంగరపు వేలు కలుపుతూ మిగతాది మధ్య వేలు, చూపుడు వేలు స్ట్రైట్‌గా ఉంచుకోవాలండి. అలానే ఎడమ చేతిలో కూడా సేమ్ ఇదే భంగిమలో ఉంచి చేయాలండి. ఈ విధంగా చేసుకుంటూ ఈ 2 చేతుల్ని తొడల మీద పెట్టుకొని ఆకాశం వైపు అరచేతులు ఉంచుకొని ఈ ముద్ర ప్రాక్టీస్ చేయాలండి. ఇది వచ్చేసి 10 నిమిషాలు. అపానవాయు ముద్ర చేసిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు ఇది ప్రాక్టీస్ చేయొచ్చండి. ఈ ప్రాణముద్ర వచ్చేసి ఈ ముద్ర సాధన చేసిన నీరసంగా ఉన్నవారు శారీరకంగాను, మానసికంగాను శక్తిమంతులవుతారండి. ఆరోగ్యంగా చురుకుగా ఉండుదురు. రక్తనాళాల్లో ముడుచుకుపోయినటువంటి అన్ని ప్రాబ్లమ్స్ ఫ్రీగా అవుతాయి కాబట్టి ఈ ముద్ర సహాయపడుతుంది. చైతన్యత్వాన్ని, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి
ఏ ముద్ర చేసినా గానీ దాని తర్వాత ప్రాణముద్ర చేయటం వలన చాలా ఎనర్జిటిక్ గాను ఇమ్యూనిటీ పవర్ అనేది బూస్ట్ అవుతుంది. కాబట్టి దాంతో పాటు ఇది కూడా కలిపి చేసుకోవాల్సి ఉంటది. ఓకే మాస్టర్. ముద్రలో ఏమన్నా ప్రాబ్లమ్ ఏదైనా అర్థమవ్వలేదా ముద్రాసులో? ఎవరికైనా డౌట్? లాస్ట్ లో ఒకసారి మళ్ళీ చూపిద్దరు కానీ సార్. జలముద్ర గురించి కూడా చెప్తాను. ఇప్పుడు జలముద్ర గురించి చెప్తారా? అవును. ఓకే సార్, చెప్పండి. జలముద్ర. ఈ ముద్ర కూడా సేమ్ పద్మాసనంలో గానీ లేదంటే సుఖాసనంలో కూర్చొని మనం చక్కగా ప్రాక్టీస్ చేయొచ్చండి. ఈ జలముద్ర చేసే విధానం ఒకసారి చూపిస్తాను. ఈ చిటికెన వేలు అంటే ఈ మొత్తము 5 తత్వాలు కలిగి ఉంటాయి మన చేతులు వచ్చేసి వేళ్ళు. ఒకటి అగ్ని, వాయువు, ఆకాశతత్వం. ఈ వేలొచ్చేసి మనకి భూతత్వం. ఈ చిటికెన వేలొచ్చేసి జలతత్వం కలిగి ఉంటుంది. ఈ జలముద్రకు వచ్చేసి ఈ చిటికెన వేలు, బొటన వేలు 2 కలిపి ఉంచడం ద్వారా మిగతా 3 వేలు స్ట్రైట్‌గా ఉంచి చేస్తారు. దీన్ని జలముద్ర అంటారండి. అదే విధంగా సేమ్ ఎడమ చేతిలో కూడా ఇలా పెట్టుకొని ఈ జలముద్రను ప్రాక్టీస్ చేయాలండి. దీన్ని రౌండ్ షేప్‌లో ఉండేట్టుగా చూసుకోవాలి. వంగకుండా సర్కిల్ ఆకారంలో ఉండేట్టుగా చేసుకోవడం వలన దీని ప్రయోజనం ఎక్కువగా ఉంటది. సేమ్ అట్లానే తొడల పైన ఈ ముద్ర పెట్టుకొని ఆకాశం వైపు ఉండేప్పుడు అరచేతులు ఉంచుకొని ఈ ముద్ర ప్రాక్టీస్ చేయాలండి. ఈ ముద్ర వచ్చేసి 20 నిమిషాల నుంచి 30 నిమిషాల పాటు ప్రాక్టీస్ చేయాలండి. స్నానానికి ముందు 5 నిమిషాల పాటు నిత్య సాధన చేసిన జుట్టు త్వరగా నెరవకుండా ఆరోగ్యవంతంగా చేస్తుందండి. ఈ ముద్ర చేయటం వలన నెరిసిపోతుందనే ఇబ్బంది లేకుండా ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల తొందరగా నెరవకుండా ఉంటుంది. రోజులో ఏ సమయంలోనైనా సాధన చేయొచ్చు ఈ ముద్ర వచ్చేసి. దీనికి వేరొక పేర్లు వచ్చేసి జలవర్ధక ముద్ర, బుద్ధి ముద్ర, ధూప ముద్ర అని కూడా అంటారు. దీని యొక్క ప్రయోజనాలు: ఈ ముద్ర శరీరంలో జలతత్వాన్ని పెంచి సరిచేయును. దీనిని క్రమం తప్పక సాధన చేయటం ద్వారా శరీరంలో జలాంశము లోపించడం వలన వచ్చే వ్యాధులన్నీ నయం చేయవచ్చు. దీనిని క్రమం తప్పకుండా సాధన చేయడం వలన మన శరీరంలో పొడిదనాన్ని తగ్గించి చెమ్మదనము కలిగించుతుంది. శరీరములో జల అంశము లోపిస్తే రక్త స్వచ్ఛతలో తేడా వస్తుంది. కాబట్టి ఈ ముద్ర అటువంటి లోపాన్ని తొలగించును. గ్యాస్ట్రో ఎంటరైటిస్, కండరాలు కుంచుకుపోవడము, బిగుసుకుపోవడం వలన వచ్చే నొప్పుల నుండి కూడా ఇది ఉపశమనం కలిగిస్తుంది. రక్త సంబంధ వ్యాధులు, రక్తహీనత, మొటిమలు, శరీరంలో వేడి, చర్మ సంబంధ వ్యాధులు తగ్గించును. ప్రాణశక్తి పెరిగి బరువు తగ్గుటకు మంచి సహాయకారిగా ఉపయోగపడుతుంది ఈ ముద్ర. ఈ ముద్రను అనుదినము సాధన చేసిన ముఖం కాంతివంతం అవుతుంది. స్నానానికి ముందు 5 నిమిషాల పాటు సాధన చేసిన జుట్టు త్వరగా నెరవకుండా ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. నోటిలో లాలాజలము ఊరుటకు ఈ ముద్ర ఉపయోగపడుతుంది. జీర్ణశక్తి పెరిగి కడుపులో వచ్చే అంటువ్యాధులు ఈ ముద్ర సాధన వలన సమసిపోతాయి. పచ్చగామెర్లకు ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. మూత్రపిండాల వ్యాధులు గాని, అతి దాహము, పొడి కళ్ళు సమస్య, పొడి దగ్గు, పొడి చర్మం పగలటం వంటి సమస్యలు ఉన్న వారికి, అట్లానే ఆస్ట్రియో ఆర్థరైటిస్, రుచి లేకపోవటము ఉన్నవాళ్ళు నాలుగు సమస్యలకు ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. మానసిక ప్రయోజనాలు: ఈ ముద్ర సాధన చేసిన మానసికమైన శాంతి లభిస్తుంది. ఈ ముద్ర ధ్యానానికి కూడా ఉపయోగపడుతుంది. చేయకూడని వాళ్ళు: కఫము, రొంప, దగ్గు, తుమ్ములు అతిగా ఉన్నవాళ్ళు, ముక్కు కారుతున్న వాళ్ళు, సైనటిస్ సమస్యలు ఉన్నవారు ఈ ముద్ర సాధన చేయకూడదండి. ఇంకొకసారి ఈ ముద్ర చూపిస్తాను చూడండి మాస్టర్. ఈ చిటికెన వేలును బొటన వేలును కలుపుతూ మిగతా 3 వేలు స్ట్రైట్‌గా ఉంచుకోవాలండి. అలానే ఈ ఎడమ చేతులు కూడా సేమ్ ఇట్లానే పెట్టుకొని చిటికెన వేలు బొటన వేలు కలుపుకుంటూ స్ట్రైట్‌గా ఉంచి మన తొడలపై పెట్టుకొని 20 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు ప్రాక్టీస్ చేయొచ్చు ఇది. నమస్తే మేడం. ఈ అవకాశం ఇచ్చిన రంగనాథ్ సార్ గారికి సదస్కోటి కృతజ్ఞతలు. మాస్టర్స్ ఎవరికైనా డౌట్ ఉందా? మాస్టర్ గారు అపానవాయు ముద్ర ఇంకోసారి చెప్పండి మాస్టర్ ప్లీజ్. ఓకే సార్. థ్యాంక్ యూ. సార్ చూడండి, ఈ బొటన వేలికి మొదటి భాగంలో పెట్టుకోవాలి చూపుడు వేలిని. తర్వాత ఈ 3 వేళ్ళు, చూపుడు వేలు, మధ్య వేలు, రింగ్ ఫింగర్ కలిపి ఉంచాలి. చిటికెన వేలు స్ట్రైట్‌గా ఉంచుకోవాలి.
ఇది చూస్తానికి ఏంటంటే హృదయాకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని హృదయ ముద్ర అని కూడా అంటారు, అపానవాయు ముద్రని. హార్ట్ ప్రాబ్లంకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సేమ్ అలానే ఈ కుడి చేతిలో కూడా ఎడం చేతిలో కూడా పెట్టుకొని ఇలా పెట్టుకొని చేసుకోవడం సార్. అర్థమైంది సార్? అర్థమైందండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. మాస్టర్స్ ఇంకెవరికన్నా? ప్రాణముద్ర కూడా ఒకసారి చూపించండి సార్. ఇంకా ప్రాణముద్ర ఒకటి, జలముద్ర ఇప్పుడు చూపించారు కదా లాస్ట్ లో కూడా, ప్రాణముద్ర ఒకటి చూపించండి సార్. ప్రాణముద్ర వచ్చేసి చిటికిన వేలు, రింగ్ ఫింగర్ రెండింటిని కలపాలి బొటన వేలుతో. మిగతాది మధ్య వేలు, చూపు వేలు స్ట్రైట్గా ఉంచుకోవాలండి. సేమ్ అదే విధంగా రెండు చేతుల్లో ఇట్లా తీసుకొని తొడల మీద పెట్టుకొని చేసుకోవడం. ఈ ముద్రలు ఏమైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు నిటారు కూర్చొని చేయాలండి. కోట్లింగాచారి సార్ ఏమైనా ముద్ర గురించా? మీరు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. ముద్ర గురించి అయితే మాట్లాడండి ఇప్పుడు. లేదు గురుగారు, చెప్పండి సార్. ఇప్పుడు ఈ అపానవాయు ముద్ర పెట్టుకొని వాకింగ్ చేయొచ్చా? చేసుకొని వెళ్ళాలి సార్. ఒక వాకింగ్ చేసే చేసుకుని వెళ్ళాలి. 10 నిమిషాల ముందు మనం అది ప్రాక్టీస్ చేసుకుని వెళ్తే మంచిది. చేసుకుంటా కూడా వెళ్ళొచ్చు, దీనికి ఇబ్బంది ఏమి ఉండదు ఇది. ఆహా. కానీ మనం చేసుకొని వెళ్తేనే బెటర్. అదే అంటే వాకింగ్ కంటే ఇది మనం కూర్చొని చేసుకోవడం బెటర్, ఏ ముద్ర అయినా. చేసుకొని 10 నిమిషాల ముందు వాకింగ్ కానీ, లేదంటే ఏమైనా ట్రెక్కింగ్ లాంటివి చేసినప్పుడు కానీ, ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు మెట్లు కానీ, మన ఇంట్లో బిల్డింగ్ ఎక్కేటప్పుడు కానీ, ఆయాస పడకుండా ఆ లోపం మనకి ఇబ్బంది లేకుండా ఉండటానికి ముందుగా ఒక 10 నిమిషాల ముందు ఈ ముద్ర ప్రాక్టీస్ చేసి వెళ్తే మనకు ఆయాసం అలాంటిది ఇబ్బంది రాదనమాట. ఓకే, చాలా చక్కగా చెప్పారు గురుగారు. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ముద్రలు 3 బాగా అంటే కరెక్ట్ గా 2 ముద్రలు చూపించారు. అలాగే ప్రాణముద్ర ప్రతి ఒక్క ముద్రకి వర్క్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు పెట్టుకోవాల్సిందే. దాని గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. లాస్ట్ లో ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక మళ్ళీ అన్మ్యూట్ చేసుకొని అడుగుతారు సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్.